మధ్య దాసుడు పి జాన్సన్ గారు పూనా నుంచి దేవుని సందేశం అందించుండగా, అదేవిధంగా తెలుగులో అనువాదం సుధాకర్ బాబు గారు మాటూరు నుంచి అందించుండగా, మనం ముందుగా ప్రార్థనలో గడుపుతాము. ఈ ఏర్పాటు జూమ్ నిర్వాహకుడు వర్ణభాషను బట్టి వందనాలు చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చేస్తూ ముందుగా రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు. వందనాలు అంకుల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఈ ఉదయకాలమున స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రతి ఉదయం మమ్మల్ని ఇలాగను సమకూర్చి చక్కని సందేశాలు మాకు అందించి మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తున్నారు అన్నట్టు మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. ఈ రోజు మా ప్రభు వాక్యం అందించే వారిని, అలాగనే తర్జుమా చేయు వారిని మీ కృపాసలకు అప్పగిస్తున్న ఆత్మతో నింపబడి మీ సన్నిధిలో సిద్ధపడి మా మధ్యకి వచ్చినటువంటి మీ దాసును జాన్సన్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడా, ఎలాంటి ఆటంకాలు డిస్టర్బెన్స్ లేకుండా మేమందరము శ్రద్ధగా వినుటకు మీరు కృప చూపించని వేడుకుంటున్నాం. కరుణ జాలి దయ గల మా తండ్రి, మరి పాట పాడు మా ప్రియులు ఆనందరాజు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఈ కూడికను నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు పెద్దలు పాలంకులను బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. అలాగనే నిర్విరాముగా నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి సంఘమును బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడిక ప్రారంభిస్తుండగా ఆరంభం అంతవరకు మీరే సహాయం అందించమని మా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్ చేస్తున్నాం. మన మధ్య పాటలు పాడేందుకు ఆనందరాజు చెన్నపల్లి నుంచి దైవ సేవకుడు పాట పాడుతుండగా చక్కగా బ్రదర్ ఆనందరాజు ప్రారంభించండి. దేవుని సేవకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఉదయకాల సమయంలో ఈ 2వ నెలలో 1వ తారీఖున ప్రభువును స్తుతిద్దాం. స్తుతిపాట ద్వారా మన పాటల బుక్ లో నుండి 190వ పాట, 190 పాట నెంబరు. స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను, స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతికా. అందుకో మా స్తుతి మాలిక, మా పేద హృదయ గీతికా. స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను, స్తుతులపై ఆసీనుడా. శిలవంటి నా జీవితం మార్చినావు ఇలా శిల్పముగా, శిలవంటి నా జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిల్పమైనా నన్ను నిలిపినావు, శిల్పమైనా నన్ను నిలిపినావు. జీవమిచ్చి నీ రూపంలో, జీవమిచ్చి నీ రూపంలో. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతికా. అందుకో మా స్తుతి మాలిక,
మా పేద హృదయ గీతికా స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను స్తుతులపై ఆసీనుడా నీ జీవరూపమైనా మంటి బొమ్మను నన్ను నీ జీవరూపమైనా మంటి బొమ్మను నన్ను పెంచినావు విలువనెంతో పెంచినావు విలువనెంతో నీ రక్తం ప్రోక్షించి నీ రక్తం ప్రోక్షించి అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతికా అందుకో మా స్తుతి మాలిక మా పేద హృదయ గీతికా స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను స్తుతులపై ఆసీనుడా ఏమి నీకర్పింతును నీ రక్త త్యాగముకై ఏమి నీకర్పింతును నీ రక్త త్యాగముకై వేల నదుల తైలమా జ్యేష్ఠ గర్భ ఫలమున వేల నదుల తైలమా జ్యేష్ఠ గర్భ ఫలమున నాదు పేద హృదయమైనా మాదు పేద హృదయమైనా అందుకో మా స్తుతి మాలిక నా పేద హృదయ గీతికా అందుకో మా స్తుతి మాలిక నా పేద హృదయ గీతికా స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతికా అందుకో మా స్తుతి మాలిక మా పేద హృదయ గీతికా స్తుతులపై ఆసీనుడా చక్కటి పాట పాడిన అనంతరాజు కేసుకృతం చూసినాం. ఇప్పుడు మన మధ్య ముఖ్య అంశానికి వచ్చినాము. మన మధ్య ఈ జాన్సన్ గారు మన నుంచి దయగల మాటలు అందిస్తుండగా తెలుగులో అనువాదం సుధాకర్ బాబు గారు మనకు ఆదినారాయణ చేస్తాను. వందనాలు. చేస్తాను. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రార్హుడా, కరుణా సంపన్నుడా, మరి ఒక నూతన దినాన్ని 2025 సంవత్సరం 2వ నెల 1వ తారీఖులో మీరు మాకు ప్రవేశాన్నిచ్చి ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి మీ ఘనమైన నామాన్ని స్తోత్రించి కీర్తించి మిమ్మల్ని ఘనపరిచి గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు నాయన మరి తండ్రి ప్రభువా, నా జాన్సన్ గారిని ప్రభువా మీరు నిలబెట్టి
మీ సందేశాన్ని మాకు వినిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీ దాసుని ఆత్మపూర్ణంగా చేయండి. అదేవిధంగా నాయన మరి తండ్రి తెలుగు తర్జుమా చేసిన మీ దాసుడు జంగా సుధాకర్ బాబు గారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన కూడా తగిన జ్ఞాన వివేచనలు అనుగ్రహించి చక్కగా నాయన మరి తర్జుమా చేయడానికి మీ యొక్క నాయన మరి తండ్రి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని కొన్ని ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్న మీ దాసులు మరి తండ్రి పాలనను బట్టి నీకు వందనాలైన స్తోత్రాలు. సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. మెట్టుకు ఈ కార్యక్రమం అంతట్లో మీరు నాయన మరి తండ్రి అది ఇచ్చి ఆత్మ నడిపింపు ఇచ్చేసి ఏ తొందర లేకుండా ఇబ్బందులు లేకుండా క్రమంగా మట్టంగా సాగిపోయినట్లు మీ దాసుని మీ పనిముట్టుగా వాడుకొని చక్కటి వర్తమానం అందించడానికి మాకందరికీ మా జీవితాలకు సరిపోయేటటువంటి ప్రతి మాట హెచ్చరిక, గద్దెంపు, దిద్దుబాటు, ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన అధినారాయణ గారికి వందనాలు చేస్తున్నాం. ఇది మన మధ్యకు నెల తర్వాత జనవరి నెల 1వ తారీఖు బ్రదర్ మాట్లాడినారు. తిరిగి మనం 1వ తారీఖు ఫిబ్రవరి నెలలో మన మధ్యకు వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవునికి బ్రదర్కు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభంగా బ్రదర్ని ఆహ్వానిస్తున్నాం. వందనాలు బ్రదర్. వందనాలు. లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ధన్యమైన నామంలో చేరి వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. it has been a wonderful privilege to be here upon this platform once again. మరొకసారి ఇలాగన ఈ జూమ్ ద్వారా మీ అందరి దగ్గరికి ఇలాగ చేరుకోవటం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కని అవకాశంగా భావిస్తున్నాను. And I thank God that He has given me this opportunity. Last month, the first day. This month also, the first day. గత నెలలో కూడా మొట్టమొదటి రోజు, అలాగే ఈ నెలలో కూడా ఇలాగ మొట్టమొదటి రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. And dear brother Barnabas was reminding me about this day, and I thank God for this privilege. మరి దైవ సేవకులు బర్నబాస్ గారు ఈ దినాన్ని గురించి నన్ను జ్ఞప్తికి తీసుకురాగా నేను అందుని బట్టి దేవుని స్తుతించాను. Dear ones, as we in this early morning turn towards our Holy Bible to seek guidance from the Bible, let us turn to 1 Corinthians chapter 11, verses 31 and 32. Chapter 11. Verses 31 and 32. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్య నడిపింపు సహాయం కొరకై మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మరి 31 నుంచి ఉన్నటువంటి వచనాలను చూద్దాం. For if we judge ourselves, we should not be judged. But when we are judged, we are chastened of the Lord, that we should not be condemned with the world. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. May this word be a blessing for us in the blessed name of our Lord and Savior Jesus Christ as we study this portion. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తుండగా చదవబడినటువంటి వాక్యం మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మనకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. Being Christian, as we had seen, the person who is called Christian, being Christian, it is important that we judge ourselves continuously. క్రైస్తవుడుగా అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి, ఒక విశ్వాసి తనను విమర్శించుకోవటం అనేది చాలా అవసరం. And in this particular chapter, we read that the self-judgment is related with the breaking of the bread. ప్రియులారా, ఈ అధ్యాయంలో స్వీయ విమర్శన అనేది ప్రభు భోజన బలలో పాలిభాగస్థంతో ముడిపడి ఉంది అన్నమాట. It is not that only when we
come to partake in the bread or breaking of the bread that we should judge ourselves, but it is important that we continuously judge ourselves. ఇది కేవలము రొట్టె విరుచు సమయంలో మాత్రమే మనల్ని విమర్శించుకోవాలని కాదులే, కానీ మనము నిరంతరము అదొక ప్రక్రియగా భావించుకొని మనం చేస్తున్న పనిలో విమర్శించుకోవాలి. We need to judge our thoughts, our ways, our habits. మన ఆలోచనలను, మన అలవాటులను, మన మార్గములను మనం విమర్శించుకోవాలి. And we need to judge ourselves on the ways in which we allow ourselves. అలాగే మనమే స్వవిమర్శ చేసుకోవాలి, ఎలాంటి వాటికి మనము తావిస్తున్నాము అని. A self-judgment, as in verse 32, tells us that when we judge ourselves, we will not be judged with the world. మనల్ని మనమే విమర్శించుకున్నట్లయితే లోకముతో పాటు మనము తీర్పు పొందకుండా ఉంటాము అని 32వ వచనంలో మనం చదువుతున్నాం. Also, we read that when we judge ourselves, we will not be chastened. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనము విమర్శించుకునే యెడల మనము శిక్షించబడకుండా ఉంటాము. If we do not judge ourselves, then we are judged by God and chastened by God. మనల్ని కనుక మనము స్వీయ విమర్శ చేసుకున్నట్లయితే దేవుని చేత తీర్పు తీర్చబడతాము, అలాగే శిక్షావిధి కూడా మనకు కలుగుతుంది. But then we are not condemned. అయినప్పటికీ మనము శిక్షించబడట్లేదు. There is a difference in chastising and condemnation. ప్రియులారా, ఇక్కడ శిక్షా విధికి క్రమశిక్షణకు తేడా ఉంది అన్నమాట. Chastisement is so that we come to the Lord in a better way. ఈ క్రమశిక్షణకు దేవుడు మనల్ని గురి చేస్తాడు. కారణం ఏంటి అంటే మనము మరింతగా అభివృద్ధి పొందుతామని. It is for our spiritual growth and revival. అది మన ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు, అలాగే మనలో ఉజ్జీవాన్ని రేకెత్తించడానికి అన్నమాట దేవుడు మనల్ని క్రమశిక్షణ గురి చేసేది. Condemnation is for those who are not saved. శిక్షా విధి ఎవరికి అంటే రక్షించబడనటువంటి వారికి. We who are in Christ, we are not condemned. క్రీస్తు యేసునందున్నటువంటి మనకు ఏ శిక్షా విధి లేదు. Now this morning I want to bring a parable before you of the Lord. ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ఒక ఉపమానాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుచున్నాను. Which relates to self-examination. అది ఈ స్వయ విమర్శకు చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి ఉపమానముగా మనకు కనపడుతుంది. Let us turn to Luke chapter 18 and read from verses 9 to verses 14. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు ఉన్నటువంటి వచనాలను మనము చదువుకుందాం. 9 నుండి 14 వరకు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచూ ఉండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి
తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియు చెప్పెను. May Lord add blessing to the portion that has been read for our hearing. మన వెనికిడిలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. Dear brethren, as we come to this portion, many a times we use this portion for gospel preaching. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ భాగానికి మనం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనము ఈ భాగాన్ని సువార్తలో వాడుతూ ఉంటాం. Personally, I also preach gospel from this passage, as recently I did when I was at Nikrampalli in Markapuram. కనిగిరి ఏరియాలో ఉన్నటువంటి నికరంపల్లికి నేను గత దినాల్లో వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నేను ఈ భాగం నుంచి సువార్తను ప్రకటించాను అన్నమాట. But if we look closely to this passage, it is not about gospel, but it is about self-examination. మనం గనక జాగ్రత్తగా ఈ భాగాన్ని పరిశీలించినప్పుడు ప్రియులరా, ఇది సువార్తను గురించి కాదులే, కానీ ఇది స్వీయ పరీక్షకు సంబంధించినదిగా ఉంది అన్నమాట. Lord is telling this parable so that we may righteously judge ourselves. లూకా గారు ఈ ఉపమానాన్ని మనకు ఎందుకు ప్రభువు చెప్పినటువంటి ఉపమానాన్ని ఇక్కడ మనకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, మనల్ని మనము నీతియుక్తముగా తీర్పు తీర్చుకుంటాము అని. Here we know that there are two people. ఇక్కడ మనం అందరం ఎరుగుదము, ఇరువురు వ్యక్తులు ఉన్నారు. One is Pharisee and other is publican. ఒకడేమో పరిసీయుడు, మరొక వ్యక్తి ఏమో సుంకరి. And we know what is happening in this passage. ఈ భాగములో ఏం జరుగుతుందో కూడా మనం ఎరుగుదము. Verse 9, it tells us that Lord has told this parable with a purpose. 9వ వచనం ప్రకారం మనం చూసినప్పుడు ప్రభు ఒక ఉద్దేశముతో ఈ ఉపమానాన్ని చెప్పాడు. In the verse we read that there are people who trust themselves and they judge themselves as righteous. 9వ వచనం ప్రకారం మనం గమనించినప్పుడు తమను తామే నీతిమంతులమని తీర్పు తీర్చుకున్నవారు, అలాగే ఇతరులను తృణీకరించువారు ఇందులో ఉన్నారు. And when we go to verse 14, అయితే మనము 14వ వచనానికి వచ్చినప్పుడు there we see that one of them is going home judged unrighteously by God, and another is going home justified by God. 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి ఏమో నీతిమంతుడిగా దేవుని చేత తీర్పు తీర్చబడి వెళుతూ ఉన్నాడు, మరొక వ్యక్తి ఏమో అనీతిమంతుడిగా దేవుని చేత తీర్పు తీర్చబడి వెళుతూ ఉన్నాడు. The one who is not justified by God is the one who has not judged himself properly. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి వెళ్ళాడో ఆ వ్యక్తి ఎవరు అంటే తాను సద్విమర్శ అనగా స్వయం విమర్శ చేసుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. But the one who is justified and goes home with great joy is the one who has self-examined properly. కానీ ఏ వ్యక్తి అయితే నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి తన ఇంటికి సంతోషముగా వెళ్ళాడో ఆ వ్యక్తి ఎవరంటే తాను స్వీయ పరీక్ష చేసుకున్నటువంటి వ్యక్తి. So for some time now I want to meditate upon with you from verses 10 to verses 13, trying to look upon these two people. ప్రియులారా, కొద్ది నిమిషాలు మన ఎదుట ఉన్నటువంటి కొద్ది నిమిషాలు 9వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు నేను ధ్యానం చేయాలని ఆశపడుచున్నాను. మీరు జాగ్రత్తగా ఈ వ్యక్తులను పరిశీలించాలని కోరుచున్నాను. Verse 10 introduces us to these two people. 10వ వచనము ఈ ఇరువురు మనుషులను మనకు పరిచయం చేస్తూ ఉంది. Where are they? ఎక్కడున్నారు వారు? They are in the temple.
ప్రియులారా, వారు ఇరువురు కూడా దేవాలయములో ఉన్నారు. For what purpose they are there? ఏ ఉద్దేశములకై వారు అక్కడ ఉన్నారు? They are there to pray. వారు అక్కడ ప్రార్థన చేయుటకు ఉండిరి. Here we see two people coming before God and presenting themselves. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవుని యొద్దకు వచ్చి తమను తాము దేవునికి ప్రత్యక్షపరుచుకొనుచున్నారు. It is in the same manner every day we present ourselves before God. ప్రియులారా, ఇదే విధముగా మనము ప్రతి దినము కూడా మనల్ని మనము దేవుని సన్నిధిలో కనపరుచుకోవాలి. Not only in the assembly hall that when we come we are presenting ourselves. దేవాలయము లేదా మన సంఘములకు మనం వెళ్ళినప్పుడు మాత్రమే కాదు మనల్ని దేవుని ఎదుట మనం ప్రత్యక్షపరుచుకునేది, కానీ But at home also, when we sit for our morning prayers and prayers in the evening or prayers in the day, ఉదయకాల ప్రార్థన కావచ్చు, లేదా దిన సమయంలో మనం చేసేటువంటి ప్రార్థన కావచ్చు, లేదా రాత్రి వేళ మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు కావచ్చు, or when we sit for the study of the scriptures, లేదు అంటే మనము లేఖన ధ్యానాలకు మనము దేవుని ఎదుట కూర్చున్నప్పుడు కావచ్చు, or when we gather in such meetings as we are now present, లేదా ఇలాంటి కూడికలు మనం ఇప్పుడు ఎలాగైతే చేరి వచ్చామో అలాగూ చేరి రావచ్చు. we know that the Lord has promised us, where two or three gather in my name, I will be in their midst. మనం ఎరుగుదుము, మన ప్రభు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమందు కూడి ఉంటారో వారి మధ్య నేనుంటాను అన్నాడు. Truly in the assembly of saints his presence is there. పరిశుద్ధుల సమూహములో నిత్యముగా ఆయన సన్నిధి అనేది ఉన్నది. Which means that we are presenting ourselves before him every time. అనగా మనము ప్రార్థించటానికి కానీ వాక్య ధ్యానానికి కానీ మనము చేరి వచ్చినప్పుడు ప్రతి సమయంలో మనము ఆయన ఎదుట మనము కనపరుచుకొనుచున్నాము. Now let us look at these two people. ఈ ఇద్దరు వ్యక్తులు మనం ఒకసారి గమనిద్దాం రండి. The first person is the Pharisee. మొదటి వ్యక్తి పరిసయ్యుడు, a very learned Jew. Can you repeat a very that? learned Jew. మంచిగా నేర్చుకొని చదువుకొని ఉన్నటువంటి యూదుడు. We know one very good Pharisee who calls himself a Pharisee among the Pharisees. ఏమండి, మనం మంచి పరిసయ్యుడు ఎవరు? పరిసయ్యుల మధ్య నేను పరిసయ్యుడని చెప్పుకునేటువంటి వాడు. We know Paul how he was when before he knew the Lord. ప్రభువుని ఎరక్క ముందు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎలాగున్నాడో మనం ఎరుగుదము. Sat at the feet of Gamaliel and learned the scriptures. గమాలియేలు పాదముల యొద్ద కూర్చొని దేవుని యొక్క ధర్మశాస్త్రమును నేర్చుకున్నటువంటి వ్యక్తి. A Pharisee, the one who knew scriptures very well. ధర్మశాస్త్రమును బహుగా ఎరిగినటువంటి ఒక పరిసయ్యుడు. Pharisees are the ones who have dedicated almost 10 years of their life learning scriptures at the feet of the rabbis. పరిసయ్యులు ఎవరు అంటే దాదాపుగా 10 సంవత్సరాలు తమ జీవితాన్ని ఒక బోధకుని దగ్గర సమర్పించుకొని ఆయన పాదాల దగ్గర ధర్మశాస్త్రమును నేర్చుకునేటువంటి వారు. At the age of 20, they are allowed to learn scriptures at the feet of the rabbi. 20వ ఏట వారు ఈ బోధకుల యొద్ద దేవుని వాక్యాన్ని అనగా ధర్మశాస్త్రము నేర్చుకోవడానికి వారు అనుమతించబడతారు. And at the age of 30, they are qualified to become rabbis. 30వ ఏట వారు తిరిగి బోధకులుగా అర్హత పొందుతారు. So for 10 years, they are studying scriptures at the feet of their rabbi. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు ఆ బోధకుని యొద్ద వారు నేర్చుకుంటారు.
Now, this is a Pharisee who is very well versed with the scriptures. అయితే ఇక్కడ మనం ఒక పరిశీలన చూస్తా ఉన్నాం, లేఖనములో ప్రవీణుడు, who has now come before God presenting himself. దేవుని ఎదుట తను తాను కనపరుచుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. He has come there to pray. అతడు ప్రార్థన చేయటానికి వచ్చాడు. And as he has come there to pray, అతడు ప్రార్థన చేయుటకు అక్కడికి వచ్చి ఉండగా, we remember how Lord has admonished such people who pray publicly to boast about themselves. తమను తాము గొప్ప చేసుకోవటానికి బహిరంగ స్థలముల్లో ప్రార్థన చేసినటువంటి వారిని ప్రభు ఎలా హెచ్చరించాడో మనం చూడవచ్చు. He warns us that we should not be praying in this manner. ప్రియులారా, ఈ విధముగా మనము ప్రార్థన చేయకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. He even says that when thou prayest, thou should not pray like hypocrites. ప్రియులారా, ఇదిగో ఈ వేషధారుల వలె మీరు ప్రార్థన చేయవద్దు అని కూడా ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. They love to pray standing in synagogues. వారు ఈ సమాజ మందిరముల ఎదుట నిలవబడి ప్రార్థించటం వారికి ఇష్టము అన్నమాట. They pray in a manner that people, men, may see them. వారు ఎలాగూ ప్రార్థన చేసేవారంటే, వారు ప్రార్థన చేస్తూ ఉండగా జనులు వారిని చూడాలన్న తపనతో చేసేవారు. And therefore in Matthew chapter 6 and verse 5, he says, they have their reward. అందుకనే మత్తయి సువార్త 6:5 వారి యొక్క ఫలము వారికి ఉన్నది అంటూ ఉన్నాడు ప్రభు. When a Lord says they have their reward, వారి ఫలము వారు పొంది ఉన్నారని ప్రభు సెలవిచ్చినప్పుడు, their reward is not from God. ప్రియులారా, ఆ ఫలము అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది కాదు. The reward is praise of men. ఆ ప్రతిఫలము వారు పొందుకున్నది ఏంటంటే ప్రజల యొక్క మెప్పులు. But continuing verses, Lord says that when you pray, pray in a closet. కానీ ప్రభు ఏం చెప్తున్నాడండి, మీరు ప్రార్థించినప్పుడు ఏం చేయాలంటే రహస్యముగా ప్రార్థించమంటున్నాడు. When we look at the prayer of Pharisee, it is the same manner like that of a hypocrite. ప్రియులారా, పరిసయ్యుని యొక్క ప్రార్థన మనం చూసినప్పుడు అదిగో ఆ వేషధారుని యొక్క ప్రార్థన వలె ఉంది. He says, God, I thank thee. దేవా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. For what purpose he is thanking God? ఏమండి, ఎందుచేత దేవుని స్తుతిస్తున్నాడు? He is thanking God for he himself is justifying himself. ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు అంటే అతడు తన్ను తాను నీతిమంతుడిగా చేసుకుంటున్నందుకు అన్నమాట. In verse 11 of Luke chapter 18, 18 మనం చూసినప్పుడు, he was all in himself. ప్రియులారా, అతడు మొత్తం కూడా తనలో తాను ఎమిడి ఉన్నాడు. He didn't consider that he is in the presence of God. అతడు దేవుని సన్నిధిలో ఉన్నాను అన్న విషయాన్ని అసలు అతను పట్టించుకోలేదు. He was so much focused about himself that he did not regard God. అతడు ఎంతగా తన గురించి తానే మైమరిచిపోతున్నాడంటే అసలు దేవుణ్ణే పట్టించుకొని స్థితిలోకి వచ్చి, He's thanking God, but he's glorifying himself. దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడులే కానీ తనను మాత్రం పొగుడుకోవటం మానుకోలేదు. We will continue to read that how he is glorifying himself. అతడు తను తాను అలాగూ మహిమపరుచుకుంటున్నాడో మనము చదవచ్చు. These are the works of Cain. ప్రియులారా, ఇవి కయ్యూని యొక్క క్రియలు అన్నమాట. He brought what was of his before God.
అతడు తనకు చెందిన దాన్ని దేవుని యొద్దకు తీసుకొని వచ్చాడు. And that too, what was left over before God. అది కూడా మిగిలిపోయిన దాన్ని దేవుని యొద్దకు తీసుకొని వచ్చాడు. He didn't bring the best of what Lord has provided. ప్రభువు అతనికి ఇచ్చినటువంటి దాంట్లో శ్రేష్టమైన దాన్ని కయ్యూను తీసుకొని రాలేదు. Therefore, we see that he came without faith and he was not accepted. కనుక మనం చూచాం కదండి, విశ్వాసంతో రాలేదు కనుక అతను దేవుడు అందుకని అతన్ని అంగీకరించలేదు. The Pharisee here has also come without faith. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసయ్యుడు కూడా విశ్వాసము లేకుండా దేవుని సన్నిధికి వచ్చాడు. And therefore he goes home unjustified. అందుకనే అనీతిమంతుడుగా తీర్చబడి దేవుని దగ్గర నుంచి అనగా దేవుని ఇల్లు విడిచి తన ఇంటికి వెళ్ళాడు. Now let us come to verse 13. 13వ వచనానికి వద్దాం రండి. Let us look at publican. ఈ సుంకర్ని గమనిద్దాము. He is also a learned Jew. ఇతను కూడా నేర్చుకున్నటువంటి యూదుడేనండి. He is a Jew by birth. అతడు కూడా యూదుడే. By birth. పుట్టుకతోనే యూదుడు అన్నమాట. And therefore he is in the temple. అందువల్లనే అతను కూడా దేవాలయంలో ఉన్నాడు. As it is the manner of every Jew. అది ప్రతి యూదుని యొక్క అలవాటు కనుక. And here when he is in the presence of God, ఇక్కడ అతను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు he comes just judging himself. తన్ను తాను విమర్శించుకుంటూ వస్తూ ఉన్నాడు దేవుని సన్నిధికి. Look at his prayer. అతని ప్రార్థన ఒకసారి చూద్దాం రండి. Before he says anything, look at his condition and position. ఆయన నోట నుండి ఏదన్నా ఒక మాట రాకముందు అతని యొక్క స్థితి, అతని యొక్క పరిస్థితిని చూద్దాం రండి. Verse 13 says, and the publican standing afar off. 13వ వచనం చెప్తోంది సుంకరి దూరముగా నిలుచున్నాడు అని. Would not lift up so much as his eyes. ప్రియులారా, తన కన్నులో కూడా పైకి ఎత్తుటకు ధైర్యము చాలనటువంటి వాడిగా ఉన్నాడు. But smote upon his breast. కానీ ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకొరుచూ ఉన్నాడు. 3 things we observe. 3 విషయాలు అక్కడ మనం గమనించగలుగుతున్నాం ప్రియులారా. First, he was standing afar off. మొట్టమొదటిగా దూరముగా నిలుచుని ఉన్నాడు. Why he is standing afar off? ఎందుకు అతను దూరముగా నిలిచి ఉన్నాడు? Because he has judged himself righteously. ఎందుకంటే అతడు తన్ను తాను నీతిమంతుడిగా తన్ను తాను న్యాయముగా తీర్పు తీర్చుకున్నాడు కాబట్టి. Therefore he knows that there is a sin in his life. కనుక అతను ఎరిగి ఉన్నాడు ఏంటంటే తన జీవితంలో పాపం అనేది పొంచి ఉంది అని. He knows that the standards that God has kept for him, he has not reached those standards. దేవుడు ఏ స్థాయి అయితే తన యొద్ద నుండి ఆశిస్తూ ఉన్నాడో ఆ స్థాయిని తాను చేరుకోలేకపోయాను అని అతడు గుర్తించాడు. He knows that he has failed. అతడు ఆ చేరుకునే విషయంలో తాను ఘోరముగా విఫలమయ్యాడు అని అతడు గుర్తించాడు. And therefore he knows that he has no right to stand before or in the presence of God. అందుకనే దేవుని ఎదుట నిలవబడటానికి అతనికి ఏ యోగ్యత లేదు అని అతడు నమ్మాడు. The place where he stands tells us he has judged himself righteously. ప్రియులారా, తాను నిలవబడ్డటువంటి స్థానము అనగా ఆ స్థలమే అతడు తన్ను తాను న్యాయముగా తీర్పు తీర్చుకున్నాడు అని మనకు తెలియజేస్తుంది. The fear in the presence of God can be seen clearly in the life of this publican. ప్రియులారా, ఈ సుంకరి జీవితంలో దేవుని యందలి భయభక్తులు అనేది చాలా స్పష్టంగా మనకు అతడు కలిగి ఉన్నట్లు కనపడుతుంది.
And therefore we know that where there is fear of the Lord, there is beginning of knowledge. ప్రియులారా, ఎక్కడ అయితే దేవుని అందరి భయము అనేది ఉంటుందో అది జ్ఞానమునకు మూలము అని మనం ఎరుగుతాము కదా. The Pharisee who knew so much but behaving foolishly, ignorantly before God, here is a publican who has judged himself, so he has known in what condition he is. ఆ పరిసయ్యుడు ఎంతో వెర్రివాడిగా ప్రవర్తించినటువంటి అతను అజ్ఞానిగా మారిపోయాడు. కానీ ఇక్కడ చూడండి, ఈ సుంకరి తను తాను తగ్గించుకొని దేవుని యందలి భయభక్తులు కలిగి జ్ఞానమును సంపాదించుకున్నవాడిగా ఉన్నాడు. When we come to the second point, రెండవ విషయానికి మనం వచ్చినప్పుడు, he was not even lifting his eyes towards heaven. పిల్లరా, ఆకాశం వైపు కన్నులు కూడా అతను ఎత్తలేకపోతున్నాడు. Because that is the place of throne of God. ఎందుకు ఆకాశం వైపు ఎందుకు ఎత్తలేకపోయాడంటే, ఆకాశములో దేవుని యొక్క సింహాసన స్థానం ఉన్నది. How can a sinner look up to heaven where the righteous, holy God sits? నీతిమంతుడును పరిశుద్ధుడు అయినటువంటి దేవుని యొక్క సింహాసన స్థానము అనగా దేవుడు అక్కడ ఆసీనుడై ఉండగా ఒక పాపి ఎలాగూ తన కనులెత్తి చూడగలడండి? When he has judged himself, he has found himself fallen short of the glory. అతడు తను తాను విమర్శించుకున్నప్పుడు దేవుని మహిమ నుండి అతడు పడిపోయాను అని గుర్తించగలిగాడు. And therefore he was not able to lift his eyes towards the heaven. అందుకనే అతడు ఆ ఆకాశం వైపు తన కనులు ఎత్తలేకపోయాడు. First we saw his place afar off. మొదటిగా ఆయన స్థలమును చూచాము. నిలుచున్న స్థలము ఎట్లా అండి? చాలా దూరముగా నిలవబడ్డాడు. Now we look at his position where he is not even able to lift his eyes unto heaven. రెండవది ఆయన స్థితిని మనం చూసాము. అతని స్థితి ఏంటంటే ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా యోగ్యత లేని వాడిగా ఉన్నాడు. Now look at the third point. మూడవ భాగం చూద్దాం రండి. Smote upon his breast. ఏం చేస్తున్నాడండి? అతడు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచున్నాడు. When will a person smite his breast? ప్రియులారా, ఎప్పుడు ఒక వ్యక్తి రొమ్ము కొట్టుకొనుచుంటాడు? When somebody who is very close to him, dear to him, has died. ఎప్పుడైతే తన ప్రాణ స్నేహితుడు గాని తన హృదయానికి చేరువైనటువంటి వ్యక్తి గాని ఒకవేళ చనిపోయినట్లయితే అప్పుడు అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకొనుచూ ఉంటారు. That is a time when this is a time when he is expressing his grief in the most possible manner. అతడు తాను ఎంతగా అయితే తన ఆవేదన తెలియజేయగలుగుతాడో అంతగా ఆ విధంగా తెలియజేస్తాడు అలాగ రొమ్ము కొట్టుకొనుచు. Here this man knows the consequences of his sin. ఇక్కడ ఈ సుంకరికి తన పాపం యొక్క ఫలితం అనేది తెలుసు అన్నమాట. He is not thinking about condemnation, but he is thinking about the separation from God. వీళ్ళారా, ఇక్కడ శిక్షణ గురించి ఇతను ఆలోచన చేయట్లేదులే, కానీ దేవునికి దూరం అవుతానేమో అన్న భయం అనేది అతనిలో ఉంది అన్నమాట. He would be as good as dead if he is left out like that. ఒకవేళ అలాగు గనక అతడు గనక వెళ్ళినట్లయితే, అతని స్థితి గనక ఉన్నట్లయితే అతడు చచ్చిన వారితో సమానముగా ఎంచుకున్నాడు. Oh, my dear brothers and sisters, with such great pain in his heart, now he is praying. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయంలో అంతటి భారముతో అంతటి వేదనతో ఆ వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. What is he praying? ఏం ప్రార్థన చేస్తున్నాడండి? God, be merciful to me, a sinner. దేవా,
పాపినైన నన్ను కరుణించుము. God, be merciful to me, a sinner. దేవా పాపినైన నన్ను కరుణించుము. ఒక పాపిని నేను, నన్ను కరుణించు అంటున్నాడు. Let this be our prayer today. ప్రియులారా, ఈ ఉదయకాలం మన ప్రార్థన అదే ఉండాలి. As a believer, we know that there is no condemnation. విశ్వాసులముగా మనం ఎరుగుతాము కదా, ఏ శిక్షా విధి అనేది మనకు లేదు అని. But as we judge ourselves, కానీ మనల్ని మనము గనక స్వీయ విమర్శ చేసుకున్నట్లయితే, we know that we will be facing God's chastisement. మనము ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షా విధికి గురి కావాల్సి వస్తుంది. Can we use the word kramashikshana? యా షూర్. లేదా మనము మనల్ని విమర్శ చేసుకున్నట్లయితే క్రమశిక్షణకు గురి కావాల్సి వస్తాం. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, as we read this verse, ఈ లేఖన భాగాల మనము ధ్యానం చేస్తూ ఉండగా, I want you to get into the deeper understanding of this prayer. లోతైనటువంటి అవగాహన ఈ ప్రార్థన గురించి మీకు రావాలని నేను ఆశపడుచున్నాను. God, be merciful to me, a sinner. దేవా పాపినైన నన్ను కరుణించుము అయ్యా. We believers also will be judged by our Lord. విశ్వాసులైన మనము కూడా మన ప్రభు చేత తీర్పు తీర్చబడతాము. Our works will be judged. మన యొక్క క్రియలు తీర్పు తీర్చబడతాయి. The ones whose works will stand, they will be given rewards. ఎవరి యొక్క పనులైతే నిలుస్తాయో అటువంటి వారికి దేవుని చేత బహుమానములు ఇవ్వబడతాయి. The ones whose works will burn away, as we read in 1 Corinthians chapter 3 verse 10 to 15. ఎవరి క్రియలైతే కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 15వ వచనం ప్రకారము అవి కనుక ఒకవేళ కాలిపోయినట్లయితే, they will stand before God in heaven, holding their heads down in shame. ప్రియులారా, వారు అదిగో పరలోకమందు ఆ దేవుని సింహాసనము ఎదుట తమ తలలు దించుకొని, అనగా సిగ్గుతో తలలు దించుకొని ఒక మూలన దాక్కుంటారు. They will be saved and they will be in heaven. వారు రక్షించబడతారు, వారు పరలోకములోనే ఉంటారులే. కానీ but because they have not judged themselves righteously here, they will be judged there. వారు తమను తాము న్యాయముగా తీర్పు తీర్చుకొనలేదు కనుక వారు అక్కడ తీర్పు తీర్చబడతారు. My dear brothers and sisters, as we read this verse, God, be merciful to me, a sinner. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం చదువుచుండగా, దేవా పాపినైన నన్ను కరుణించుమని మనం అడుగుచుండగా, being a Jew, this publican knew that there is mercy flowing out from God. ఒక యూదుడిగా ఈ సుంకరికి తెలుసు ఏంటంటే దేవుని దగ్గర నుంచి కరుణా ప్రవాహము అనేది వచ్చింది అని. When? ఎప్పుడు వచ్చింది? On the day of atonement. ఎప్పుడు వచ్చింది అంటే ఆ ప్రాయశ్చిత్తార్థ దినమున. There is a day appointed for these Jews in the year. సంవత్సరమునకు వారికి ఒక దినము, ఈ ప్రాయశ్చిత్తార్థ దినము అనేది యూదుల కొరకు నియమించబడింది. On that day when the high priest takes the blood of the goat, ఆ దినమున గొర్రె పిల్ల యొక్క రక్తమును ఆ ప్రధాన యాజకుడు తీసుకొని, మేక, when he takes the blood of the goat and enters into the most holy, ఆ బలిపశువు యొక్క రక్తమును తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించినప్పుడు, and when he sprinkles the blood upon the mercy seat of God, ఆ రక్తమును ఆ దేవుని యొక్క కరుణాపీఠం మీద చిలకరించినప్పుడు, it is then that God is pleased and his mercy flows out.
ప్రియులారా, అప్పుడు అన్నమాట దేవుడు శాంతపరచబడతాడు. ఆయన కరుణ అనేది ప్రవాహముగా వారి మీద కుమ్మరించబడుతుంది. And on that day, the sins of Israel is been forgiven. ఆ దినమున ఇశ్రాయేలు యొక్క పాపములు క్షమించబడతాయి. As the blood is not been sprinkled upon the mercy seat, ఆ రక్తము అనేది కరుణాపీఠము మీద చిలకరించబడి ఉంది కనుక, if it is not been sprinkled, ఒకవేళ అది గనక చిలకరించబడకపోతే the sins of Israel remains before God. ఇశ్రాయేలు పాపములు అలాగనే యెహోవా ఎదుట నిలిచి ఉంటాయి. God remembers their sin. వారి పాపములు ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. And for them, he would be sitting on the judgment seat. వారికి అది ఏంటంటే తీర్పు పీఠము మీద కూర్చొని ఉన్నట్లే అన్నమాట. But when the blood is being sprinkled upon the mercy seat, కానీ ఎప్పుడైతే ఆ యొక్క రక్తము అనేది కరుణాపీఠం మీద కుమ్మరించబడుతుందో, the judgment seat is now turned into mercy seat. ఆ తీర్పు సింహాసనము అనేది ఏమైపోతుందండి? తీర్పు పీఠం అనేది కరుణాపీఠముగా మార్చబడిపోతుంది. And instead of now punishments overflowing, there is mercy overflowing. శిక్ష వారి మీద కుమ్మరించబడటానికి బదులుగా ఇప్పుడు ఏమవుతుంది? ఏమండి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము అనేది కుమ్మరించబడుతుంది. From the mercy seat flows the mercy of God. ఆ కరుణాపీఠం మీద నుంచి దేవుని యొక్క కరుణా ప్రవాహము అనేది వారి మీద కుమ్మరించబడుతుంది. For us, we know our Lord, our high priest, has entered into the most holy by his own blood. మన కొరకు మన మెరుగుదము, మన ప్రధాన యాజకుడు తన యొక్క స్వరక్తమును తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడని మనం ఎరుగుదము. And as we come before the throne of our God, మనము ఎప్పుడైతే ఆయన సింహాసనం ఎదుటకు మనము చేరి వస్తామో, 1 Corinthians 11:32 says that if we judge ourselves not properly, God will chastise us. మనము కనుక మనము సక్రమముగా తీర్పు తీర్చుకోనట్లయితే దేవుడు మనల్ని క్రమశిక్షణకు గురి చేస్తాడు అని కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. 32. 32వ వచనం. We see that then God will be on the judgment seat. దేవుడు అప్పుడు ఆ తీర్పు పీట మీద కూర్చొని ఉన్నప్పుడు, but then when we judge ourselves righteously, కానీ ఎప్పుడైతే మనము న్యాయముగా తీర్పు తీర్చుకుంటామో, we bring out our sins before God. మనము దేవుని ఎదుటకు కనపరుచుకుంటాము. And we pray for his mercies. అలాగే ఆయన కనికరము కొరకు మనం ప్రార్థన చేస్తాము. His judgment seat becomes mercy seat. ఎప్పుడైతే అలాగనే మనము స్వీయ విమర్శ చేసుకొని ఆయన ఎదుట నిలబడి ప్రార్థన చేస్తామో, ఆయన సింహాసనం ఏమైపోయిందంటే అది మనకు కరుణాపీఠము కనుక కృపను మన మీద కుమ్మరించేదిగా మారిపోతుంది. His mercy overflows. ఆయన కృప కుమ్మరించబడుతుంది అన్నమాట. That is not because of our qualification, but because of our Savior, Lord Jesus Christ. బిళ్ళరా, అది మన యొక్క అర్హతను బట్టి కాదులే, కానీ మన రక్షకుడు జరిగించినటువంటి క్రియను బట్టి. Because he is our advocate, as we read in 1 John chapter 2 verse 1. ఎందుకంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారము ఆయన మన ఉత్తరవాది అయి ఉన్నాడు. We should not sin. A believer should not sin. విశ్వాసి పాపము చేయకూడదు. But as we sin, remember there is an advocate at the right hand of God. కానీ
విశ్వాసిగా మనం పాపం చేసినప్పుడు దేవుడి కుడి పార్శ్వమునందు మనకొక ఉత్తరవాది ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దండి. Let us judge ourselves righteously. అలాగైతే మనల్ని మనము న్యాయముగా తీర్పు తీర్చుకుందాం. Let us come before God in this morning in the proper manner. ఈ ఉదయకాలం మనము దేవుని సన్నిధికి ఒక సక్రమమైనటువంటి రీతిలో మనం ఆయన సన్నిధిలో ఉందాం. Let us pray to him. ఆయనకు మనం అలాగున ఉండి ప్రార్థన చేద్దాం. God, be merciful to me, a sinner. దేవా, పాపినైన నా ఎడల కరుణించుము, కరుణ చూపించుము అనే ప్రార్థన చేద్దాం. That we may not be chastened, but his mercy be overflowing from his mercy seat. మనం చేసేటువంటి ఆ ప్రార్థన ద్వారా మనము క్రమశిక్షణకు గురవ్వకుండా ఆయన కృప కనికరములు పొందటానికి అది మార్గముగా మార్చబడాలి. That this morning we may return to our lives justified by God, not by ourselves. ప్రియులారా, ఈ ఉదయకాలం అలాగున మనము తీర్పు తీర్చుకొని నీతిమంతులమని చెప్పుకొని తిరిగిపోకుండా దేవుని చేత నీతిమంతుడు అని చెప్పించుకొని మనము మన ఇంటికి చేరేలాగా ఉండాలి. That our witness may stand firm before the world in our Lord and Savior Jesus Christ. కనుక మన సాక్ష్యము అనేది మన ప్రభువును రక్షకుడుకు అయిన యేసుక్రీస్తు కొరకు ఈ లోకములో ఎలా ఉండాలి? అది గట్టిగా ఉండేటట్టు అది మనకు సహాయం చేయనుగాక. May all glory, honor, and praises be unto him in the blessed name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ, ఘనత, ప్రభావములన్నీ కూడా ధన్యకరమైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. Thank God for this wonderful opportunity that he has provided. దేవుడు ఇచ్చినటువంటి చక్కని సదవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And I thank all dear brethren who had given me this opportunity. అలాగే ఇచ్చేది వచ్చి ఈ వాక్యం వినేటువంటి పంచుకునేటువంటి అవకాశం, అలాగే విన్న మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. And I thank Brother Sudhakar for helping us with this translation. థ్యాంక్ యూ. యా, పాలంకుల్ వందనాలు. చక్కటి సందేశం ఇచ్చిన మొదలు జాన్సన్ గారికి, అనువాదం చేసిన సుధాకర్ బాబు గారికి వందనాలు చేస్తున్నాం. చక్కటి సందేశం. పరిశుద్ధ దినం ఆదివారం కాబట్టి మనకి హెచ్చరికలు కనుక అందుకే మనం ఆరాధనలు కాబట్టి ప్రతి వాడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగే చేశారు. అదేవిధంగా మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకూడదు. కనుక మనం ఆరాధనలో ఆ యొక్క పరిచయుడైతే అతను నాన్న పొగుడుకున్నాడు, కానీ సుంకరి దూరం నుండి నిలబడి రొమ్ము కొట్టుకుని పాపినైనాను కనుక దేవుడు తను తాను తగ్గించుకొని హెచ్చిస్తాడు. చక్కటి సందేశం అందించిన మన జాన్సన్ గారికి, అనువాదం చేసిన జె సుధాకర్ బాబు గారికి వందనాలు చెల్లిస్తున్నాం. గత నెల 1వ తారీఖు క్రీస్తు ఎవడైనా క్రీస్తు యందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. ఫస్ట్ దినం ఆదికాండం నుంచి అనేక సత్యాలు ఇచ్చినాం. తిరిగి మన మధ్య ఈ రోజు చక్కటి సందేశం అందించిన కొందరు ఇచ్చినాం. కనుక వాక్యం కొరకు ప్రార్థన మన మధ్య ఇజ్రాయెల్ బ్రదర్ ప్రార్థన చేయండి. అన్మిట్ అవ్వలేదు అంకుల్. మరి సుధాకరే చేస్తాడు మనకు. జై సుధాకర్ ప్రార్థన చేసుకున్నాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తా ఉన్నా. ఈ ఉదయకాలం నాయన మీ దాసుని మీరు నాయన వాడుకొని మీరు మాకు అందించినటువంటి శ్రేష్టమైన తలంపులను బట్టి స్తోత్రములు తెలియజేస్తున్నాం. చాలా మట్టుకు నాయన మేము
మమ్మల్ని మేము నాయన నీతిమంతులముగానే మేము విమర్శించుకొని వెళ్ళే వారిగా ఉంటున్నాం. అలా కాకు నాయన, ఇదిగో మీ యొక్క సన్నిధిలో ఉండామని గుర్తెరిగిన ఆయన మమ్మల్ని మేము స్వీయ విమర్శ చేసుకొని ఇదిగో మీ కృపకు పాత్రలు అవటానికి సహాయం చేయండి. వాక్యం అందించినటువంటి మీ దాసుని ఇంకను బలపరచండి, మీ ఆత్మచేత నింపండి. అనేక స్థలాల్లో నాయన విరివిగా వాడుకొని అనేకమైనటువంటి ఆత్మలను మీ సన్నిధికి తీసుకురావటానికి మీ దాసుని ఒక సాధనంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన చేస్తున్న పరిచర్ని కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉదయకాలం నాయన కాన్ఫరెన్స్లోకి చేరి వచ్చిన ప్రతి ఒక్క దైవజన్ని, ప్రతి సహోదరుని, ప్రతి సహోదరిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్న పనిబాటలను, వారి పరిచర్యలను దీవించమని ఉదయకాలం ఈ కార్యక్రమాన్ని ఎలాగో నాయన చక్కగా, క్రమంగా, మర్యాదగా నాయన మాకు నాయన జయకరంగా, మీకు మహిమకరంగా జరిగించినందుకై స్తుతిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, కార్యక్రమం వెనకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇంకను బలపరచమని అడుగుతూ, యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములోనే ప్రార్థన చేసి వినయలమే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. 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 వందనాలు. చక్కటి ప్రార్థించిన సుధాకర్ బాబు గారికి యేసుక్రీస్తు వందనాలు చేసినాం.